కీమా ముట్టీలకు కీమా అండి. దాంట్లోకి పుట్నాలు, గరం మసాలా మొత్తము, ధనియాలు, గసాలు, కొబ్బెర, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ధనియాలు వేయించుకోండి దూరగా, గసాలు వేయించుకోండి కొద్దిగా ఆయిల్ వేసి కొబ్బరి వేయించుకోండి. కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించండి. కొబ్బరి ఇలా వేయించుకోండి. దీంట్లోనే ఆనియన్స్ కూడా వేయించుకోండి. కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఈ విధంగా అయితే చాలండి. గ్రైండ్ చేసేసుకోండి అన్ని మసాలాలు. కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకోండి. ఇది ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఇది కూడా దీంట్లో వేసేయండి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అదే మిక్సీలో పుట్నాలు ఇట్లా వేసుకోండి. పుట్నాలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్రైండ్ చేయండి. పుట్నాలు, కొత్తిమీర, పుదీనా గ్రైండ్ చేయండి. ఈ పుట్నాల దాంట్లోనే కీమా వేసేసి గ్రైండ్ చేయండి. కారం, పసుపు, ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా నూనె పోసి ఆ నూనెతోటి కొంచెము ఈ విధంగా ఉండలు చేసుకోండి. నూనె తీసుకొని కొంచెం ఇలాగ చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోండి. ఈ విధంగా అన్ని ఉండలు కట్టుకొని ఫ్రై చేసుకోండి, డీప్ ఫ్రై. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇవి వేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. ఫ్రై చేసుకొని కీమా ముట్టీలు ఇలా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో మసాలాలు వేసుకోండి. ఆనియన్స్ రెడ్ అవ్వగానే మసాలా వేసేసుకోండి దీంట్లో. హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా సాల్ట్. మసాలా ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత టమాటా ప్యూరీ వేసేసేయండి. ఈ టమాటా ప్యూరీ వేసుకొని ఇంకాసేపు అలాగే మగ్గనియండి కర్రీని. ఆయిల్ కొద్ది పైకి వచ్చింది కదండి, ఇప్పుడు కొద్ది వాటర్ పోసేయండి. ఈ విధంగా వాటర్ వేసుకొని మసిలేటప్పుడు కీమా ముట్టీలు దీంట్లో వేసి, ఇప్పుడు కొద్దిగా మసులుతుంది కదండి, ఇది కీమా ముట్టీలు బాల్స్ మొత్తం వేసేయండి. కీమా బాల్స్
కొత్తిమీర పుదీనా కూడా వేసేసి దగ్గరికి చేసేయండి గ్రేవీ టైప్లో. ఇంత గ్రేవీ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి.